నమస్తే భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ని జాతీయ స్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని దేవనహల్లి ఆర్వీ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు కర్ణాటక రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ రాష్ట్ర సమావేశానికి ముఖ్య అతిథులుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు, దేవనహల్లి ఎమ్మెల్యే ఎన్ నారాయణ స్వామి, ఆర్జేపీ నేషనల్ ప్రెసిడెంట్ సంతోష్ విచ్చేశారు. ఈ సమావేశం కర్ణాటక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మరియు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. దైవ ప్రార్థన చేసిన తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా కర్ణాటక రాష్ట్ర ట్రెజరర్ తిప్పన వ్యవహరించారు. ముఖ్య అతిథి దేవనహల్లి శాసనసభ్యులు నిసర్గ నారాయణస్వామి మాట్లాడుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం నా నియోజకవర్గమైన దేవనహల్లిలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు అందించడం చాలా అభినందనీయమన్నారు. జర్నలిస్టుల రాష్ట్ర సమావేశంలో తనను భాగస్వామిని చేసిన కర్ణాటక రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టులకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలియజేశారు. ఈ సమావేశంలో ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు మాట్లాడుతూ అందరికంటే ఎక్కువ బాధ్యత విలేకరులదే అని, తొలి పత్రిక నుంచి ఇప్పటిదాకా జర్నలిస్టులు నిర్వహిస్తున్న బాధ్యత గురుతరమైనదని, స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా జర్నలిస్టులే అని, అనేక సంక్షోభ సమయాల్లో పాత్రికేయుల కృషి విస్మరించలేనిదన్నారు. గ్లోబలైజేషన్లో అన్ని ప్రాంతాలు ఏకమైన సమయాల్లో జర్నలిస్టుల పరిజ్ఞానం విస్తృతమైనది. వీర జవాన్ల తర్వాత విలేకరులనే అభినందించాలి. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టేది విలేకరులే. తమ బాధ్యతల్ని గుర్తెరిగి హితోధికంగా పనిచేయాలి. వారి కష్టాన్ని గుర్తించి ప్రభుత్వాలు వారికి అన్ని వసతుల్ని సమకూర్చాలన్నారు. జర్నలిస్టులు చాలా సమస్యలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. జర్నలిస్టులకు ఆర్థిక భరోసా ముఖ్యమని, దీనికోసం జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన కోరారు. అన్ని రాష్ట్రాల్లోని జర్నలిస్టులందరినీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని చట్టం చేయాలని సురేంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆర్జేపీ నేషనల్ ప్రెసిడెంట్ సంతోష్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతు ఎంత ముఖ్యమో, సరిహద్దులో పహార కాస్తున్న సైనికుడి సేవలో ఎంత ముఖ్యమో, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టుల సేవలు కూడా అంతే ముఖ్యమని ఆయన అభివర్ణించారు. ఎన్జేఆర్ఏ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణప్ప మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పించాలని కోరారు. ఎన్జేఆర్ఏ కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షులు కబీర్ మాట్లాడుతూ అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు రైల్వే పాసులు, బస్ పాసులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఎన్జేఆర్ఏ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరిగితే అవతలి వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్తో కూడిన కఠిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఎన్జేఆర్ఏ జనరల్ సెక్రటరీ మరియు నేషనల్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ మానస మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ నిధి కేటాయించి మహిళలు జర్నలిజంపై ఆసక్తి పెంచే ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త సభ్యుల చేరిక, కర్ణాటక రాష్ట్ర కమిటీ నియామకం, రాష్ట్ర జిల్లా కమిటీలకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి విలేకరికి కర్ణాటక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గౌరవ సన్మానం జరిగింది. ఈ సమావేశానికి కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు దేవనహల్లిలో తెలంగాణ రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర సభను దేవనహల్లిలో ప్రారంభించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా సంతోష్ గారు, మన సీనియర్ జర్నలిస్ట్ సోదరులు అందరూ హాజరవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టార్ట్ చేస్తాము. తొలి పత్రిక నుంచి ఇప్పటిదాకా జర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత గురుతరమైనది. స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా జర్నలిస్టులే. నిజాన్ని నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిది. అలాంటి జర్నలిజం ఊపిరిగా భావించిన జర్నలిస్టులు సమాజంలో అసమానతలు తొలగించి సమాజ స్థాపన కోసం ఆర్ఎస్లో శ్రమిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు ప్రభుత్వాల పరంగా నామాత్రం చేయూత లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మన సమస్యలు చెప్పుకోవడానికే సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఫస్ట్ నుంచి మన నేషనల్ యాక్టివ్ రిపోర్ట్స్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమానికి ఉపయోగపడుతుంది జర్నలిస్టులే. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో గురుతర బాధ్యత పోషించింది జర్నలిస్టు. అలాంటి పూర్వపు రోజుల్లో ఉన్న జర్నలిజానికి ఉన్న గౌరవాన్ని
తిరిగి కాపాడడానికి వచ్చే జనరేషన్ కూడా అలాంటి జర్నలిజం విలువలను కాపాడడానికి కోసం ముందు మనం ప్రయత్నించాలి. జర్నలిజానికి విలువ ఉంటేనే జర్నలిస్టులకి గౌరవం ఉంటుంది. ఆ జర్నలిజం విలువలు పెంపొందించడానికి మనం ముందుగా పోరాడాలి. ఆ జర్నలిజం విలువలు కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టుగా మనకు ఉండాలి. దీనికోసం మనం ముందు పోరాడుతున్నాం. ఇంకోవైపు జర్నలిస్టుల సంక్షేమం రక్షణే ముఖ్య లక్ష్యంగా ఉరుకులెత్తే యువరక్తంతో విశేష అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టులతో కలిసి ఈరోజు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ మనం స్థాపించడం జరిగింది. దీని ముఖ్య లక్ష్యం జర్నలిస్టులకి సంక్షేమం రక్షణ అందరికీ అందాలి, జర్నలిస్టు జీవితాల్లో వెలుగులు నింపాలనే దాని మీదే మనం ఈ సంస్థని ఆవిర్భించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు జర్నలిస్టులు ఒక అంటే ప్యాషన్తో దీంట్లో ఎక్కడో లాభాపేక్షతో దీంట్లో రారు. కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే దాని ఫీల్ అయిపోతాం. రెప్యుటేషన్ లేదు, నేను ఒక చిన్న పత్రికలో చేస్తున్నాను, చిన్న ఛానల్లో చేస్తున్నాను అనే ఫీలింగ్తో మనం ఇట్లా ఓపెన్గా కొంతమంది షేర్ చేసుకోలేకపోతారు, కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళలేరు, ప్రెస్ నోట్లకి ప్రెస్ మీట్లకి వెళ్ళలేకపోతున్నారు. ముందు దీంట్లోంచి మనం బయటపడి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధులుగా పనిచేయడానికి మాత్రమే ఉన్నాం. సామాజిక చైతన్యం కల్పించడానికి కోసమే మనం ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దీంట్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కాన్ఫిడెంట్గా మనం ఎంచుకున్న విశ్లేషణమైన కథనాలతోటి ప్రజలకి వ్యవస్థలో ప్రక్షాళన చేయడానికి మనం మంచి కంటెంట్తో కూడిన వార్తలు అందిస్తే ఆ జర్నలిస్ట్ పేరును పరిగణలోకి తీసుకుంటారు తప్ప పేపర్ పేరు ఛానల్ పేరు చరిత్రలో ఉండదు. పేపర్లు పెద్ద పెద్ద వచ్చినాయి వెళ్ళిపోయినాయి, ఛానల్ వస్తున్నాయి వెళ్ళిపోయి ఇంకా చాలా వస్తున్నాయి, కానీ జర్నలిస్ట్ పేరు చరిత్రలో ఉంటుంది. దానికి మనం సామాజిక అంశాలు సామాజిక స్పృహ కలిగిన ఒక జర్నలిస్ట్ అయితే కంపల్సరీగా ఒక మంచి కంటెంట్తో ఒక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఆర్టికల్స్ అందించగలుగుతారు. ఆ ఆర్టికల్స్ అందిస్తే ఈ రోజు సమాజంలో పూర్వ రోజుల్లో ఉన్న జర్నలిస్టులకు ఉన్న విలువే వస్తుంది. ముందుగా మనం ఈ జర్నలిజంలోకి వచ్చినాక శిక్షణా తరగతిలో ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నాం. ఇది నాకు కరెక్ట్ కాదు సార్. దీంట్లో సమాజ స్పృహ ఉండాలి, సామాజిక ప్రక్షాళన చేయాలి, నిజాన్ని నిర్భయంగా వ్యక్తించే ధైర్యం ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే ఒక మన టైంను స్పెండ్ చేయాలి, మనం ఆర్థికంగా లాభాపేక్షలతో కూడిన లేకుండా మనం వర్క్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే దీంట్లోకి రావాలి. దీంట్లోకి వచ్చినాక నాకు ఇట్లా జరగలేదు, సెక్రటేషన్ రాలేదు, ఇలా నాకు సైట్ రాలేదు అనే బాధ్యత బాగొద్దు. మనం వచ్చేది లాభాపేక్షలతో కాదు, మన సామాజిక స్వభావాన్ని సామాజిక చైతన్యం కోసమే వచ్చాం. ముందు అది గుర్తుపెట్టుకోం. ఈ గవర్నమెంట్ చేస్తామంటే ఒక ఓటర్ కూడా చేస్తే మన చేయడం లేదు. ప్రతి ఓటర్కి ఎలక్షన్ టైంలో అవసరమైన కమ్యూనిటీ పరంగా ప్రతిదీ వాళ్ళు పిలిచి చేస్తామని చెప్తారు. ఆ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయో మనకు తెలుసు. సంక్షేమ పథకాలు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయని ప్రతి ఒక్కరు తెలుసు. ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు కూడా అందించాలంటే అది కూడా జర్నలిస్ట్ పాత్రలే మనం దాంట్లో కీలకంగా ఉంటుంది. మనమే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ఆ సంక్షేమ పథకాలు అందించడానికి అవేర్నెస్ కార్యక్రమాలు, నమోదు కార్యక్రమాలు ఇలాంటివి చాలా చేశాం. మన యూనియన్ నుంచి కూడా ఒక్క జర్నలిస్టులకి మాకేంటో కావాలి, మాకు ఈ లాభం కావాలి, ఈ సైట్లు కావాలి, ఈ ఎక్రిడేషన్ కావాలి, ఈ బస్ పాసులు కావాలి, ఈ ఒక్కదాని కోసమే ప్రభుత్వాన్ని డిమాండ్ ఎప్పుడూ చేయలేదు. మేము ఎప్పుడు ప్రభుత్వానికి గొంతెల కొరకు పోవట్లేదు, ఏ రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు. ఒక మనుషులుగా గుర్తించండి. ఇంత విలువలు ఉన్న జర్నలిస్టులు, స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన జర్నలిస్టులు, వీర జవాన్ల తర్వాత అంత విశేషమైన అనుభవం గల అంత పేరు మర్యాదలు కలిగిన జర్నలిస్టులు, సమాజంలో అసమానం తొలగించిన జర్నలిస్టుల్ని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు అనే ఒక దాని మీద మనం మాట్లాడుతున్నాము. మన ప్రభుత్వాన్ని నుంచి ఎక్కడ ఏ డిమాండ్ చేయట్లేదు. మనకి క్రియేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ఈరోజు ఏ బస్ పాసులు ఏ లక్షల రూపాయలు ఏమీ రావు. మనకు కనీస గౌరవం, సామాజిక స్వభావాలపై సామాజిక అంశాలపై చైతన్యం కలిగిన ఉన్న జర్నలిస్టులు మాత్రమే జర్నలిజంలోకి ఎంటర్ అవుతారు. దీంతో సామాజిక స్పృహ దీనికి కావాల్సింది. జర్నలిజంలో ఎంటర్ అయ్యే వాళ్ళు సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళే దీంట్లోకి వస్తారని నా భావం. 99% ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు మీరు చిన్న అది మన ఇంటర్నల్ సమస్య, బహిరంగ సమస్య చర్చించేవి కాదు. చిన్న ఎవరో రావచ్చు, ఒకళ్ళిద్దరు తెలియని రావచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చెబుతున్నాము. నేను అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు, అనుభవానికి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించి కాదు. ఓన్లీ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళే ఈ జర్నలిజంలోకి ప్రవేశిస్తారు. ఇది ఒక ప్యాషన్గా తీసుకొని మాత్రమే జర్నలిజంలోకి వస్తున్నారు. ఈ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు సామాజిక చైతన్యం చేయడంలో ఇప్పటివరకు అవేర్నెస్ శ్రమించారు. వీరికి ఇప్పటివరకు మనం కొన్ని చిన్న భేదాభిప్రాయాలు వస్తున్నాయి జర్నలిజంలో. ఈ పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, వెబ్ ఛానల్, ఇలాంటి ఛానల్స్ ఈ భేదాభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలే మనకు కనిపించాయని మేము భావిస్తున్నాం. మనకి ముందుగా ఏ పత్రికలో ఉన్నా ఏ ఛానల్లో ఉన్నా మన జర్నలిస్ట్
ఈ రోజు 20 ఇయర్స్ మనం పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్లో వర్క్ చేయొచ్చు, లేదా శాటిలైట్ రెగ్యులర్గా శాటిలైట్ టెలికాస్ట్ అయ్యే 20 ఇయర్స్ వర్క్ చేయొచ్చు. మనకి ఎంత ప్రాబ్లం అవ్వచ్చు, వయసు రీత్యా మనం రిటైర్ అయినా కూడా, అంటే రిటైర్మెంట్ అంటే జర్నలిజానికి ఉండదు. మనం అలా ఇంట్లో రెస్ట్ తీసుకున్నా సరే మనకి సామాజిక స్పృహ కలిగిన మనము సామాజిక చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నించిన క్రమంలోనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, వెబ్సైట్స్ ద్వారా కానీ, ఫ్రీలాన్సర్గా కానీ మనం ఏదైతే సమాజాన్ని సేవ చేయాలి, సామాజికంగా చైతన్యం కల్పించాలనేది నిరంతరం పోరాడతాం, నిరంతరం చైతన్యం చేస్తూనే ఉంటాం. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు మనం ఒకసారి దీంట్లో ఎంటర్ అయినాక మనం చివరిదాకా జర్నలిస్ట్గానే పోతాం. దీంట్లో ఎక్కడేషన్ ఉన్నప్పుడే జర్నలిస్టులు, ఎక్కడేషన్ లేని రోజు జర్నలిస్టులు కాదు. పెద్ద పత్రికల్లో సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న దాంట్లో చేస్తేనే జర్నలిస్టులు, సర్క్యులేషన్ లేని దాంట్లో జర్నలిస్టులు అనే దాంట్లోంచి ముందుగా మనం బయటపడాలి. మనం కాన్ఫిడెంట్ గా ఉంటే ఎవరికి తెలియదు, మనమే ఒక We are not a guest here. We are the one of the people in you. We will be always with you. We will be in the front line. Be with us. We will show the power of the journalism in a cold war world, not in a revolution, not in a hot war world. We will be with you always 24/7. Sir will give you the number to everyone. You can call at any time if you have any problem. Just please tell us. Just ping us. Sir, this is a problem of us. We will know that in Karnataka, I don't know all the people you know that. At the midnight of 2 o'clock, one person is going for the reporting for the drugs. He got a call that, but without anything, he is going on the road. At the meantime, police had been stopped him. And why you are going where you are going? I am a journalist. So what? Do you have an accreditation? Accreditation is nothing but is a journalist. Why we are giving the management, why giving the ID card to you? That is the journalism power. Accreditation is not a power. Accreditation is a simple identification for the welfare of the government, not for the journalist and not for the management. What the management ID card is giving to the people is the power one. That is the powerful one. Please don't be bad about these all the things. We are here. We will be with you always 25%. Just ping us, sir. Sir, this is the problem we are facing in so and so place. We will be there. Within the one day, we will be here and we will fight for that program. We will fight for that. So don't think that we will come for the guest and we will go back and we won't come back. Don't think that. We will be here by monthly 2 times or 1 time. We will visit to the Bangalore, Karnataka, Mysore and every the district, and we will solve all the problems. And we will meet MPs, MLAs, ministers and the dignitaries of all the state up to the national level, and we will tell our problems in the Cold War wide. We will make a revolution for the journalists. Alright, we will make only historical journalism. We can know the decades of 20 years, 2 decades before, what is a journalist, how the journalist was, now what is a journalism. So we want to make the historical journalism. That's why we are here. So what sir had been told, sir had been told that we will solve every problem. We will make a solution for them. We are giving the representation to them. This is a Cold War. For every point, government has to tell the answer. Every point. So let's read all the points and ask your people. Ask the government. A warm welcome to everyone. I'm very happy to be and glad to be here in Karnataka. Especially this is a dais with a full of our guests, hopes of the society and future of the society. And the stage deputies of National President and Founder Pandit Surendra Babu Garu, and RJP National President Santosh ji, and Ramakrishna ji, Kabir ji, Venugopal ji, and Tippana ji, and other dignitaries and dignitaries of guests. A warm welcome and thanks for every journalist for coming here and making a success of our program. This is our right. We want to open our mouth and we want to show our right and we want to fight for our rights. Especially National Active Reporters Association is established in 2016, where that Pandit Surendra Babu Garu has been worked before as a reporter,
and he faced a lot of struggles, and then he set up 2010 Varta Prapancham daily paper, and he faced so many problems there, and he had gotten off the Bharatna TV channel. And why won't we fight for our rights, and why won't open our voice? Simultaneously, he opened an National Active Reporters Association, and it is successfully, we are into the people and we are working, and this is only the main motto is protection and welfare of the journalist. This is the main motto of NARA. We are working successfully into the 7 to 8 states of our India, and we are, only one thing I am suggesting to everyone, that this is our right. Every people is fighting for their rights of the as a. Why won't we fight for the long lasting, for our children, for the future? Only one thing I am telling you all people, just we can fight for our rights for the corporation of journalism. Corporation of journalism is a setup of the journalist, and if we maintain the corporation of the journalism, we won't worry about the financial problems, accreditation problems, bus pass, train pass, वगैरह वगैरह, because it will be set up with a certain community of the members like minister, collector, and the committee of the state deputies of INPR. So we will combine our problems with the circumstances of our corporation. And meanwhile, we are people seeing this. Karnataka is some little bit far away from the Andhra Pradesh and Telangana and some. This is my right. Why you are not giving? So if you forward your step, 10 members will be back of you. Okay, don't fear that. Association was back of you. Don't forget that. ಸುರೇಂದ್ರ ಬಾಬು ಅವರು ನೀರಿನ ಬಿಡಿದಾಗ ನಮ್ಮಿಂದ ಪತ್ರಕರ್ತರ ಬಗ್ಗೆ ಯಾಕಂತಂದ್ರೆ ಅನಿವಾರ್ಯ ಕಾರ್ಯಗಳಿಂದ ತಿಳಿದುಕೊಳ್ತಾರೆ. ಕಾರ್ಯಗಳಿಂದ ಪತ್ರಕರ್ತರ ಸಂಘದಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಾರೆ, ಬೇರೆಯವ್ರನ್ನ ಸೇರಿಸೋದಿಲ್ಲ. ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, ಪತ್ರಿಕಾ ಮಾಧ್ಯಮದವರಾಗಿರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಕೆಳಗಿಳಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ನಾವು ಸುಮಾರು ಒಂದು ಸಂಘಟನೆಗಳನ್ನು ಬಂದಿರೋದು ನೋಡಿದ್ದೀವಿ, ಬೆಳೆದಿರೋದು ನೋಡಿದ್ದೀವಿ. ಸುಮ್ಮನೆ ನಾಮಪತ್ರಕ್ಕೆ ಒಂದು ಸಂಘಟನೆ ಉದ್ಘಾಟನೆ ಆಗುತ್ತೆ, ಒಂದೆರಡು ದಿವಸ ಎಲ್ಲವನ್ನೂ ಸೇರಿಸ್ಕೊಡ್ತಾರೆ, ಮತ್ತೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ಅದು ನಿಲ್ಲಿಸ್ತಾರೆ. ಸಂಘಟನೆಗೆ ಹೇಳ್ಕೊಡೋಂಥ ಬಲಪಡಿಸೋದಕ್ಕೂ ಆಗೋದಿಲ್ಲ, ಯಾವುದಕ್ಕೂ ನಾವು ತುಳಿತಕ್ಕೆ ಒಳಗಾಗ್ತಾ ಇರ್ತೀವಿ. ಇದು ನಾರಾಯಣದ್ದು ಆ ರೀತಿ ಆಗಬಾರ್ದು ಅನ್ನೋದು ನನ್ನ ಒಂದು ಬಯಕೆ. ಯಾಕಂತಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಅರ್ಥ ಕೊಡುತ್ತೆ. ನಾರಾಯಣವರು ಸುಮ್ಮನೆ ನಮ್ಮ ಬದುಕೇನೋ ಇನ್ನು ನಿಮ್ಮಿಂದ ನಾವಿದ್ದೀವಿ ಪತ್ರಕರ್ತರು, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇದು ಇಷ್ಟು ಜನ ಪತ್ರಿಕಾ ಮಿತ್ರರು ಇದ್ದಾರೆ, ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರು ಇದ್ದಾರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕುಳಿತು ಒಳಗಾಗಿರೋದು ಇದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಕಾರ್ಯಕರ್ತ ಪತ್ರಕರ್ತರ ವಿಶೇಷತೆ ಏನು ಅಂತಂದ್ರೆ ಅವ್ರದೇ ಆದಂತ ಒಂದು ಕಾರ್ಯಕರ್ತ ಪತ್ರಕರ್ತ ಸಂಘದ ಒಂದು ದೊಡ್ಡ ಬೆಳೆಯಾಗಿರುತ್ತೆ. ಅಲ್ಲಿ ಹೋಗೋದು ಎಲ್ಲ ಮೀಟಿಂಗ್ ಮಾಡೋದು ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಆದರೆ ಬಟ್ ನಮ್ಮಿದ್ರಲ್ಲಿ ಯಾರಿಗೂ ಆಗಿಲ್ಲ. ನಾವು ದುಡ್ಡು ಒಳಗಾಗಿದ್ದೀವಿ. ನಾವು ಪತ್ರಕರ್ತರ ಸಂಘದಲ್ಲಿ ನಾವು ಹೋಗದೆ ದುಡ್ಡು ಒಳಗಾಗಿ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಜರ್ನಲಿಸಮ್ ಆಗಿದೆ, MBA ಮಾಡಿದ್ದೀವಿ, ಜರ್ನಲಿಸಮ್ ಆಗಿದೆ. ಆದ್ರೂ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ 2001 2002 ನಾವು ಬಂದವರು ಜರ್ನಲಿಸಮ್ ಫೀಲ್ಡ್. ಅವತ್ತಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ವಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಏನಾಗಿ ನಡೀತಾ ಇದೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಪ್ರತಿಯೊಂದು ಹರಿತಿದೆ. ಇಲ್ಲ ಮಾಧ್ಯಮದವ್ರು ಇಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮಾತಾಡ್ಬೋದು ನಾವು. ಯಾಕಂತಂದ್ರೆ ಇದು ಆ ಥರ ಆಗ್ಬಾರ್ದು ಸರ್. ನಿಮ್ಮಲ್ಲಿ ನಾವು ಮನವಿ ಕಳ್ಕಳಿ ಒಂದು ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಯಾಕಂತಂದ್ರೆ ಪತ್ರಿಕೆ ಬರ್ತಾ ಇದೀವಿ, ನಾವು ಕಾರ್ಯಕ್ರಮ ಇದೀವಿ, ನಿಮ್ಗೋಸ್ಕರ ಪ್ರೋತ್ಸಾಹ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಏನೋ ಸಂಘಟನೆ ಇದೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮಾಡ್ತೀವಿ. ತಾಲೂಕು ಮಟ್ಟದಲ್ಲಾಗಿರ್ಬೋದು, ಜಿಲ್ಲೆದಲ್ಲಾಗಿರ್ಬೋದು, ತಾಲೂಕು ನಾವು ಒಂದು ನಾರಾ ಸಂಘಟನೆ ಒಂದು ಭವನ ಮೊದಲೇ ಬರಲೇಬೇಕು. ಯಾಕಂತಂದ್ರೆ ತಾಲೂಕಿಂದ ಬಂದಿದ್ದೀವಿ, ಡಿಸ್ಟಿಕ್ಕಿನ 4 ಜನ ಬರ್ತಾರೆ, ನಾವು ಹೇಳ್ಕೊಂತೀವಿ ಐಡೆಂಟಿ ಕಾರ್ಡ್ ಮೇಡಮ್ ಅವರು ಹೇಳಿದ್ರು, ಸುಮ್ಮನೆ ಐಡೆಂಟಿ ಕಾರ್ಡ್ ಹಾಕೊಂಡು ತೋರಿಸೋದಕ್ಕೆ ಆಗ್ಬಾರ್ದು. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಆಗಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಸಂಘಟನೆ ಬಗ್ಗೆ ಬಲಪಡಿಸೋದಲ್ಲ, ಅವ್ರ ಹಿಂದೆ ನೀವಿತ್ತು ನಮ್ಮ ಕಷ್ಟಕ್ಕೆ ಸ್ಪಂದಿಸಬೇಕು. ಸದಾ ಅವ್ರ ಕಡೆ ಅವ್ರ ಸಂಘಟನೆ ಬಗ್ಗೆ ನೀವು ಗಮನ ಹರಿಸಬೇಕು. ಸುಮ್ಮನೆ ಯಾವಾಗ ಬಂದಾಗ ಸ್ಟೇಟ್ ಲೆವೆಲ್ ಮೀಟಿಂಗ್ ಆಗಿರ್ಬೋದು, ತಾಲೂಕು ಲೆವೆಲ್ ಮೀಟಿಂಗ್ ಹಾಕೊಂತೀವಿ, ಜಿಲ್ಲೆ ಮೀಟಿಂಗ್ ಹಾಕೊಂತೀವಿ. ಆ ಮೀಟಿಂಗ್ ಬಂದಾಗ ತರ ಆಗಬಾರ್ದು. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಭಾಗವಾಗಿ ಅವ್ರು ಕೆಲಸ ಮಾಡಿ ಅವರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಮುಂದುವರ್ತಿ ಏನಿದೆ ಸರ್ಕಾರ ಮಟ್ಟಕ್ಕೆ ನೀವು ಮುಂದೆ ಹೋದ್ರೆ ನಿಮ್ಮಿಂದ ನಾವು ಪ್ರೋತ್ಸಾಹ ನಾವು ಕೊಡ್ತೀವಿ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಇದನ್ನ ಒಟ್ಟಿಗೆ ತಗೊಳ್ಳುವಂತ ಜವಾಬ್ದಾರಿ ನಿಮ್ಮಲ್ಲಿದೆ ಸರ್. ನೀವು ಇದಕ್ಕೆ ಯಾವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿ ಕೊಡದೆ ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಇರ್ತೀರಾ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ನಂಬಿದ್ದೀನಿ ಸರ್. ಈ ಒಂದು 2 ಮಾತು ಮಾತಾಡೋಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಈ ಇರುವಂತವ್ರಿಗೂ ನಮ್ಮ ಮುಂಭಾಗದಲ್ಲಿ ನಿಂತೋದು ಇರುವಂತವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಅನ್ಸುತ್ತೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ಧನ್ಯರು. ಹಾಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ನನ್ನ ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರೆಲ್ಲರಿಗೆ ವಂದನೆಗಳು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನಾರಾ ಅನ್ನುವ ಸಂಸ್ಥೆ ಬಗ್ಗೆ ನಾನು
ಒಂದು 4 ಮಾತುಗಳು ನಿಮ್ಮ ಹತ್ರ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. NARA ನಾರ ಅಂದರೆ ರಾಷ್ಟ್ರೀಯ ಸಕ್ರಿಯ ವರದಿಗಾರರ ಸಂಘ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಮೀನಿಂಗ್ ಬರುತ್ತೆ. ಇವ್ರದ್ದು ಮೇನ್ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಏನಂದರೆ, ಟೋಟಲ್ಲು ಇವ್ರದ್ದು ಒಟ್ಟಾರಿಗೆ 26 ಡಿಮ್ಯಾಂಡ್ಸ್ ಇದ್ದಾವೆ. ಸೊ ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿರತಕ್ಕಂಥ ಕೆಲವು ಪಾಯಿಂಟ್ಸ್ ತಮ್ಮ ಹತ್ರ ನಾನು ಶೇರ್ ಮಾಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಮೊದಲನೇದಾಗಿ, ಈಗ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತಾಗಿರುವುದೇ ಕರೋನಾ ಮಹಾಮಾರಿ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ನಮ್ಮ ಇಡೀ ವಿಶ್ವನ್ನೇ ಶೇಕ್ ಮಾಡಿರತಕ್ಕಂಥ ಒಂದು ಡಿಸೀಸ್ ಅದು. ಈ ಕರೋನಾಯಿಂದ ಎಷ್ಟೋ ಕುಟುಂಬಗಳು ಅಂದರೆ ಲೈಕ್ ವರದಿಗಾರರ ಕುಟುಂಬಗಳು ಎಷ್ಟೋ ಇದ್ದಾವೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ನಮ್ಮ ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕಲ್ಲಿ ಮಿನಿಮಮ್ ಒಂದು 5 ರಿಂದ 10 ಕುಟುಂಬಗಳು ಎಷ್ಟೋ ಸಫರ್ ಆಗಿದ್ದಾವೆ. ಅದರಲ್ಲಿ ಅವರಿಗೆ ಕುಟುಂಬಗಳಿಗೆ ಆಗಿರತಕ್ಕಂಥ ನಷ್ಟವನ್ನ ಸರ್ಕಾರಿ ಗಮನಿಸಿಬಿಟ್ಟು ಅವರಿಗೆ ಏನೋ ಒಂದು ನ್ಯಾಯ ಮಾಡಬೇಕನ್ನೋದು ನಮ್ಮದು ಪ್ರಧಾನ ಮೊದಲನೇ ಡಿಮ್ಯಾಂಡ್ ಅಂತ ನಾನು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಎರಡನೇದೇನೆಂದರೆ, ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಗುರುತಿಸಿರತಕ್ಕಂಥ ಲಿಸ್ಟ್ನಲ್ಲಿ ವರದಿಗಾರರು ಕೂಡ ಸೇರಬೇಕು ಅನ್ನೋದು ಎರಡನೇ ಪಾಯಿಂಟು. ಮೂರನೇದು, ಕರೋನಾ ಟೈಮಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ಸು, ಪ್ಯಾರಾಮೆಡಿಕಲ್ಸು, ಪೊಲೀಸು ಮತ್ತು ಸ್ಯಾನಿಟರಿ ವರ್ಕರ್ಸ್ಗೆ ಒಂದು ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಆ ಲಿಸ್ಟ್ನಲ್ಲಿ ನಮಗೆ ವರದಿಗಾರರನ್ನು ಕೂಡ ಸೇರಿಸಬೇಕು ಅನ್ನೋದು ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ಗೆ ನಾವು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನೆಕ್ಸ್ಟ್, ಕರೋನಾ ಮಹಾಮಾರಿ ಸಾಧಾರಣ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಬರೋವರೆಗೆ ಪ್ರತಿಯೊಂದು ವರದಿಗಾರರ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಂದು ಸಂಬಳ, ತಿಂಗಳು ಒಂದು ಸಂಬಳವನ್ನ ಸರ್ಕಾರ, ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ಮ ಡಿಮ್ಯಾಂಡು. ಇನ್ನೊಂದು, ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ರೂಪಿಸಿರತಕ್ಕಂಥ ನ್ಯೂ ಮೀಡಿಯಾಗೆ ಅನುವಾಗಿ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ವೆಬ್ಸೈಟ್, ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ಗಳನ್ನು ಗುರುತಿಸಿ ಅದರಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ವರದಿಗಾರರಿಗೆ ಅಕ್ರಿಟೇಷನ್ ಕಾರ್ಡ್ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ದು ಇನ್ನೊಂದು ಡಿಮ್ಯಾಂಡ್ ಆಗಿದೆ. ಇನ್ನು 6ನೇದಾಗಿ, ವರದಿಗಾರರನ್ನ ಕಾರ್ಪೊರೇಷನ್ ಪ್ರತಿಪಾದಿಸಿದ ವರದಿಗಾರರ ಆರ್ಥಿಕ ಸಹಾಯವನ್ನು ಕಲ್ಪಿಸಬೇಕು ಅನ್ನೋದು ಇನ್ನೊಂದು ಡಿಮ್ಯಾಂಡ್ ಆಗಿದೆ. Some other people of the states like Uttar Pradesh and Bihar, some people are taking the salary, some people are taking pension of the retirement, some people are taking some other benefits and the schemes, but they are very different from other states. So if we make the journalism has a centralization, so all the India will be benefited only one scheme. What the Andhra Pradesh is benefiting journalists, the Karnataka will benefit that. What the Telangana is benefiting, Karnataka will benefit that. Other states equally they will maintain the spur. Your journalism, your right, your channel. Only one thing I can tell you that how the sun is very important for the vitamin D. The journalist is also the very important for this whole society. Unless we open our mouth for our rights, we didn't get anything. So only one ID card we are showing and we are going there and we are sitting calmly. So who will come forward for the rights of our rights? Who will fight for the rights? We are fighting the collaterally as a cold war and we are giving them 28 points. We are going to every state loop of the corner and the downtown communities. We are asking the fairness, accuracy, actually for the moral values of the journalists, which we are maintaining the ethical issues. We are fighting for the ethical issues. We are fighting for the fairness. We are fighting for the objectiveness. We are fighting for our self. So let's open your mouth and let's we join our hands and we fight for our rights. And whereas that, I'm very happy for that our state community of the state first level meeting of Karnataka. Everyone, I'm so happy rather than other 7 states because I'm seeing every state and every journalist with little bit of sufficient knowledge. So I'm very happy for the Karnataka. Thank you for giving this opportunity. Thanks a lot. ಆತ್ಮೀಯರು, ನನ್ನ ಮನೆಯವರು, ಈ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಪ್ರಥಮವಾಗಿ ನಮ್ಮ ನಾರಾ ಅಸೋಸಿಯೇಷನ್ನ
ಸಂಸ್ಥಾಪಕರು, ನಮ್ಮ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಗುರುಗಳಿಗೆ, ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕು ಮತ್ತು ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕಿನ ಜನತೆಯಿಂದ ಮತ್ತು ನಮ್ಮೆಲ್ಲ ರಾಜ್ಯದ ಪದಾಧಿಕಾರಿಗಳ ಪರವಾಗಿ ಅವರಿಗೆ ಭವ್ಯ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದೀವಿ ಹಾಗೂ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ನಾವು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಮೇಡಮ್ ಅವರು, ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ನಾವು ಅವರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ನಾವು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಮತ್ತು ಮುಂಭಾಗದಲ್ಲಿ ಕೊಡ್ತಿರುವಂಥ ನನ್ನ ಆತ್ಮೀಯರು, ನನ್ನ ಸ್ನೇಹಿತರು ತುಂಬ ಪ್ರಾಂತ್ಯಗಳಿಂದ ಇಲ್ಲಿಗೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ, ವಿಜಯಪುರ ಮತ್ತು ದೇವನಹಳ್ಳಿ ಎಲ್ಲ ಮುಂಭಾಗದಲ್ಲಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ವೇದಿಕೆ ಪರವಾಗಿ ನಿಮಗೆ ಸ್ವಾಗತವನ್ನು ನಾವು ವಂದನೆಗಳನ್ನು ನಾವು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾಕಂದರೆ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪತ್ರಕರ್ತರು ದಿನನಿತ್ಯ ಹೆಚ್ಚುವರಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ಈ ಒಂದು ಭ್ರಷ್ಟಾಚಾರಗಳನ್ನು ಮತ್ತು ಈ ಒಂದು ರಾಜ್ಯದಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಮೋಸ, ಸುಳ್ಳು ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಒಂದು ನಾವು ಅದನ್ನ ಪ್ರಚಾರ ಕೊಡಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಮನುಷ್ಯರು ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಗೊತ್ತಾಗಬೇಕು. ಆ ಪ್ರಚಾರದಲ್ಲಿ ಜನರಿಗೆ ಒಂದು ಜಾಗೃತಿ ಮೂಡಿಸ್ಬೇಕು. ಜನರಿಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ವೋ, ಏನು ಕಾಣದಿಲ್ವೋ, ಏನು ಅವರಿಗೆ ಆ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನಿಷ್ಠೆಯಲ್ಲಿ ನಡೀತಿರ್ತಕ್ಕಂಥ ಭ್ರಷ್ಟಾಚಾರಗಳು ಎಲ್ಲ ಪೌರ ಕಾರ್ಮಿಕರಿಗೂ ಮತ್ತು ಕೆಲಸ ಮಾಡುವಂತಹ ಕಾರ್ಮಿಕರಿಗೆ ಏನಿವತ್ತು ಎಲ್ಲಾ ಭಾಗಗಳಲ್ಲಿ ಇವತ್ತು ಮೋಸ ಆಗ್ತಾ ಇದೆ, ಅದು ನಮ್ಮ ಪತ್ರಕರ್ತರು ಅದನ್ನ ಕೈಗೆತ್ತಿಕೊಂಡು ಅದು ಇದ್ದಂತ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಇದ್ದಂತ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದೆ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಅನ್ನುವಂಥ ಸುದ್ದಿಗಳನ್ನ ಇವತ್ತು ರಾಜ್ಯದಲ್ಲಿ ಅವರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಒಂದು ಎಲ್ಲ ಸಂಘಟನೆಗಳು ಒಂದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ. ಒಂದೊಂದು ಸಂಘಟನೆಗೆ ಒಂದು ಉದ್ದೇಶ ಇರುತ್ತೆ. ಉದ್ದೇಶದ ಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಸಂಘಟನೆಗಳನ್ನ ಮಾಡಬೇಕು. ಕೆಲವರು ನೇಮಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸಂಘಟನೆ ಮಾಡಿರ್ತಾರೆ ಮತ್ತು ಅವರ ಅಧಿಕಾರಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸಂಘಟನೆ ಕಟ್ಟಿರ್ತಾರೆ. ಅವರ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಅವರ ಒಂದು ಸಂಘಟನೆಗಳನ್ನು ಕಟ್ಟಿ ಜನರಿಗೆ ತೋರಿಸಿಕೊಳ್ಳುವಂತ ಕೆಲವು ಸಂಘಟನೆಗಳನ್ನು ಕೂಡ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಆದರೆ ರಾಮಕೃಷ್ಣಪ್ಪ ಸಾರ್ ಅವರು ನಿರಂತರವಾಗಿ ಅವರು ಈ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಜೊತೆಯಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಸಹಸೇವಕರು ಕೂಡ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಆಗ ನಾವು ಯೋಚನೆ ಮಾಡಿದರೆ ಪತ್ರಕರ್ತರಿಗೆ ಬಲವಾದಂತಹ ಒಂದು ಸಂಘಟನೆ ಬೇಕು, ಬಲವಾದಂತಹ ಒಂದು ಮನೆ ಬೇಕು. ಆ ಮನೆಯ ಎಲ್ಲ ಗೋಡೆಗಳು ಮತ್ತು ಮೂಲೆಗಳಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕುಟುಂಬ ಆಗಬೇಕು ಅನ್ನುವಂಥ ಒಂದು ಉದ್ದೇಶವನ್ನು ಇಟ್ಕೊಂಡು ನಾವು ಇದನ್ನ ಆಯೋಜನೆ ಮಾಡೋಣ ಅಂತ ನಾವು ಸರ್ ಅವ್ರನ್ನ ಮಾತಾಡ್ತಾ ಇದ್ವಿ. ಆದರೆ ದಿಢೀರಾಗಿ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷ ಸಾಹೇಬರು ಮತ್ತು ಅವರ ಜೊತೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಪ್ರೀತಿಯ ನನ್ನ ಬಂಧುಗಳು ಈ ಒಂದು ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕಿಗೆ ಅವರು ಬಂದಿರೋದು ನಮ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆ. ಈ ನಾನಾ ಸಂಘಟನೆಯನ್ನ ನಾವು ರಾಜ್ಯದಲ್ಲಿ ಮೂಲೆಯಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಒಂದು ಬಾವುಟಗಳನ್ನು ಹಾಕುವುದರ ಮೂಲಕವಾಗಿ ಮತ್ತು ಪತ್ರಕರ್ತರ ಕ್ಷೇಮಗಳನ್ನು ನಾವು ವಿಚಾರಣೆ ಮಾಡುವುದರಲ್ಲಿ ಮತ್ತು ಅವರಿಗೆ ಎಲ್ಲಿ ಏನು ಕುಂದುಕೊರತೆಗಳಾಗಿದೆ, ಸರ್ಕಾರದಲ್ಲಿ ಏನು ತೊಂದರೆ ಆಗಿದೆ, ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಏನು ತೊಂದರೆ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಅನೇಕ ಭಾಗಗಳಲ್ಲಿ ಪತ್ರಕರ್ತರನ್ನ ಇವತ್ತು ಕೊಲೆಗಳು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸನ್ನಿವೇಶಗಳು ಕೂಡ ಬಂದಿದೆ. ಪತ್ರಕರ್ತರನ್ನ ಇವತ್ತು ಅಲೆ ಮಾಡುವಂತ ಸನ್ನಿವೇಶಗಳು ಕೂಡ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಕಡೆ. ನೆಕ್ಸ್ಟ್, ವರದಿಗಾರ ಮೇಲೆ ನಡೆಯುತ್ತಿರುವಂತಹ ದಬ್ಬಾಳಿಗಳನ್ನು ನಿರೋಧಿಸಿ ಪ್ರತ್ಯೇಕ ಸರ್ಕಾರನ ರಚಿಸಬೇಕು, ರೂಪೊಂದಿಸಬೇಕು ಅನ್ನುವುದು ಇನ್ನೊಂದು ಡಿಮ್ಯಾಂಡ್ ಆಗಿದೆ. ಮುಖ್ಯವಾಗಿ ಎಡ್ಯುಕೇಶನಲ್ಲಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ 6ನೇ ತರಗತಿಯಿಂದ PG ವರೆಗೆ ವರದಿಗಾರರ ಬಗ್ಗೆ ಒಂದು ಲೆಸನ್, ಒಂದು ಚಾಪ್ಟರ್ನ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅವರಿಗೆ. ನೆಕ್ಸ್ಟ್, ಇನ್ನೊಂದು ಸೀನಿಯರ್ ವರದಿಗಾರರಿಗೆ ಅವರಿಗೆ ಇವಾಗವರೆಗೆ ನಾವು ನೋಡಿದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಪೆನ್ಷನ್ ಇನ್ನೊಂದು ಬರುತ್ತೆ, ಏನೋ ಒಂದು ಸಪೋರ್ಟ್ ಇರುತ್ತೆ ಆರ್ಥಿಕವಾಗಿ, ಫಿನಾನ್ಷಿಯಲ್. ಬಟ್ ನಮ್ಮ ಎಸ್ಪೆಷಲಿ ವರದಿಗಾರರ ವಿಚಾರಕ್ಕೆ ಬಂದಿದ್ರೆ ಯಾವ ಪೆನ್ಷನ್ ಕೂಡ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ಸೀನಿಯರ್ ವರದಿಗಾರರಿಗೆ ಒಂದು ಪೆನ್ಷನ್ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ದು ಇನ್ನೊಂದು ಡಿಮ್ಯಾಂಡ್ ಆಗಿದೆ. ಹಾಗೆ ಜರ್ನಲಿಸ್ಟ್ಗಳ ಮೇಲೆ ನಡೆಯುತ್ತಿರುವ ಅರಾಜಕಗಳ ಮೇಲೆ ನಾನ್ ಬೇಲಬಲ್ ವಾರೆಂಟ್ ಇಶ್ಯೂ ಮಾಡಬೇಕು ಅನ್ನುವುದು ಇದು ಮೇನ್ ಪ್ರಧಾನಾಂಶ ಅಂತ ನಾನು ನಿಮಗೆ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಹಾಗೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ದೊಡ್ಡ ಪತ್ರಿಕೆಗಳಿಗೆ ಒಂದು ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಇದೆ. ಸೊ ಪುಟಾಣಿ ಪತ್ರಿಕೆಗಳು ಅಥವಾ ಲೈಕ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಸ್ ಆಗಲಿ ಅಥವಾ ಇನ್ನೊಂದಾಗಲಿ ಅದರಲ್ಲಿ ಅವರಿಗೆ ಒಂದು ರಿಕಗ್ನೈಸೇಷನ್, ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಇಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ಅವರ ಜೊತೆ ನಮಗಲ್ಲಿ ಕೂಡ ಒಂದು 30% ಜಾಹೀರಾತುಗಳು ಕೊಡಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ದು ಇನ್ನೊಂದು ಲೈಕ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಆಗಿ
ನಾವು ಅವನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಈ ತರ ಒಟ್ಟಾರೆಗೆ ನಮ್ಮ ನಾರಾ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ 26 ಡಿಮ್ಯಾಂಡ್ಗಳು ನಾವು ಸರ್ಕಾರ ಮುಂದೆ ನಾವು ಇದು ಮಾಡಿದ್ದೀವಿ. ಸೊ ಹಾಗಾಗಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಜೊತೆ ಜಾಯಿನ್ ಆಗಿ 100% ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹೋರಾಟ ಮಾಡೋಣ. ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಅಷ್ಟರೊಳಗೆ 1,000 ಜನ ಪತ್ರಕರ್ತರನ್ನ ಸೇರಿಸುವಂತ ವ್ಯವಸ್ಥೆ ಆಗ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ಸಹ ಕಾರ್ಯನಿರತ ಪತ್ರಕರ್ತರ ಸಂಘದಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ಇದರ ಒಂದು ಉದ್ದೇಶಗಳು, ಧ್ಯೇಯೋದ್ದೇಶಗಳು ಅದರ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಇದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕಂತ ನಮ್ಮ ರಾಮಕೃಷ್ಣಪ್ಪನವರು ಈಗಾಗಲೇ ಒಂದು ಅವ್ರು ಹೇಳೋದಾಗೆ 4 ವರ್ಷದಿಂದ ನಮ್ಮ ಗಮನಕ್ಕೆ ಬಂದಿದ್ರು. ಯಾಕೋ ಅವರು ಅದನ್ನ ಮುಂದುವರಿಸಲಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಾವು ಸ್ವಲ್ಪ ತಟಸ್ಥವಾಗಿದ್ದೀವಿ. ಈಗ ನಂದು ಒಂದು ಸಹ ಭೀಮಾ ವಾಯ್ಸ್ ಅಂತ ಪತ್ರಿಕೆ ಇದೆ. ಆ ಪತ್ರಿಕೆನ ಇಡೀ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 20 ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಏನು ಪ್ರಕಟ ಆಗ್ತಾ ಇದೆ. ಆನ್ಲೈನ್ ವ್ಯವಸ್ಥೆನೂ ಮಾಡಿದ್ದೀನಿ. ಹಾಗೆ ನಾನು ಇಲ್ಲಿ ದಲಿತ ಸಂಘ ಸಮಿತಿ ಭೀಮ ಮಾರ್ಗ ಅಂತಿದೆ, ಅದರಲ್ಲಿ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷನಾಗಿದ್ದೀನಿ. ಜೊತೆಗೆ 2-3 ಕಾನ್ಸೆಪ್ಟ್ ಇದೆ. ಇನ್ನೂ ಒಂದು ರಾಷ್ಟ್ರೀಯ ರೈತ ಸಂಘ ಇದೆ, ಭಾರತೀಯ ಕೃಷಿ ಸಮಾಜ ನವದೆಹಲಿ ಅಂತ ಹೇಳಿ ಅದರ ರಾಜ್ಯ ಉಪಾಧ್ಯಕ್ಷನಾಗಿದ್ದೀನಿ. ಅದು 6 ವರ್ಷಗಳ ಕಾಲದಿಂದ ನಾವು ಅದನ್ನು ನಡೆಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಒಂದು ದಲಿತ ಸಂಘ ಸಮಿತಿ ಅಂತ ಒಂದು ರೈತ ಕಾನ್ಸೆಪ್ಟ್, ಒಂದು ದಲಿತ ಕಾನ್ಸೆಪ್ಟ್ 2 ಇದೆ. ಜೊತೆಗೆ ಒಂದು ಮಾಧ್ಯಮ ಭೀಮ ವಾಯ್ಸ್ ಅಂತ ಹೇಳಿ ಅಂಬೇಡ್ಕರ್ ಪತ್ರಿಕೆ, ಅದನ್ನು ಉತ್ತುಂಗಕ್ಕೆ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಈಗಾಗಲೇ ನಾನು ಏನು ಡೈಲಿ ಪೇಪರ್ನಲ್ಲೂ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ. ಆದರೆ ಏನಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಡೈಲಿ ಪೇಪರ್ನಲ್ಲೂ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ನನಗೆ ಈಗ ಅವಕಾಶ ಸಿಕ್ಕೋದಿಲ್ಲ, ನನ್ನ ಪತ್ರಿಕೆ ಬಳಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾನು ಈ ಒಂದು ನಿಟ್ಟಿನಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಬಂಡಿ ಸುರೇಂದ್ರ ಬಾಬು ಅವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವರು ಈಗಾಗಲೇ ಸುಮಾರು 1 ತಿಂಗಳಿಂದಲೇ ಪೂರ್ವ ವ್ಯವಸ್ಥೆಗಳು ಅದರಲ್ಲಿ ಏನು ಸಿದ್ಧತೆಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾವೀಗಾಗಲೇ ನಮ್ಮ ರಾಜ್ಯ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ರಾಮಕೃಷ್ಣವರು ಮತ್ತು ಕೆಲವರು ನಮ್ಮ ರಾಜ್ಯ ಮುಖಂಡರು ಸೇರಿ ಚರ್ಚೆ ಮಾಡಿ ಈ ತೀರ್ಮಾನ ತಗೊಂಡಿದ್ವಿ. ಹಾಗೆಯೇ ಇನ್ನೂ ಮುಂದೊಂದು ದಿವಸಗಳ ಕಾಲ ನಾವು ಈಗ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಂದು ಕಾಲಿಟ್ಟಿದ್ದೀವಿ. ಇನ್ನು ಮುಂದೆ ರಾಜ್ಯದಾದ್ಯಂತ ನಮ್ಮ ಈ ಒಂದು ನಾರ ಏನಿದೆ ಆ ನಾರನ ಎಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಗಿ ನಮ್ಮ ಬಂಡಿ ಸುರೇಂದ್ರ ಬಾಬು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಹೇಳಿದಾಗೆ ಅವರು ಒಂದು ಬಂಡಿ ಇದೆ. ಆ ಬಂಡಿನಲ್ಲಿ ಅವರು ಈಗ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಎಳ್ಕೊಂಡು ಹೋಗುವಂಥ ಚೈತನ್ಯ ಅವರಲ್ಲಿದೆ. ನಾವು ಅವರಿಗೆ ಸಹಕಾರ ಕೊಡಬೇಕಾಗುತ್ತೆ. ಹಾಗಂತೇಳಿ ಇದರಲ್ಲಿ ನಾವು ಏನು ನಾರದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ನಾವು ಅದರ ಉದ್ದೇಶಗಳು, ಅದರ ಧ್ಯೇಯೋದ್ದೇಶಗಳು, ಪತ್ರಕರ್ತರಿಗೆ ಏನೇನು ಸವಲತ್ತು ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋದರಲ್ಲಿ ಅವರು ಬಹಳಷ್ಟು ನಮ್ಮಲ್ಲಿ ಬಯಲಾದಲ್ಲಿ ಅಡಕ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ಬಯಲಾದಲ್ಲಿ ಓದಿದಾಗ ಅವ್ರಿಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಅರ್ಥ ಆಗ್ತದೆ. ಈಗಾಗಲೇ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಸಂಘಟನೆಗಳಿದೆ, ಪತ್ರಕರ್ತರಲ್ಲಿ ಸಂಘಟನೆಗಳಿದೆ. ಹಾಗಂತೇಳಿ ಈಗ ನಮಗೆ ರಾಜ್ಯದಲ್ಲೇ ಸುಮಾರು ಒಂದು 3-4 ಸಂಘಟನೆಗಳಿರೋದ್ರಿಂದ ನಮಗಿದು ರಾಷ್ಟ್ರದಾದ್ಯಂತ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಇದನ್ನ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. ನಮ್ಮಲ್ಲಿ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಎಷ್ಟು ಪತ್ರಕರ್ತರಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ರಾಜ್ಯಗಳಲ್ಲೂ ಸಹ ಈಗಾಗಲೇ ಒಂದು 6-7 ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಬಹಳ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಅದೇ ರೀತಿ ನಾವು ಈಗೇನು ನಮಗೆ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಪ್ರತಿಯೊಂದು ಸ್ನೇಹಿತರು ಬೇರೆ ಪತ್ರಕರ್ತರೆಲ್ಲರೂ ಸಹ ಫೋನ್ಗಳು ಮಾಡಿ ನಮಗೊಂದು ಕಾರ್ಡ್ ಅವಶ್ಯಕತೆ ಕೊಡಿ, ನಾವು ಒಟ್ಟಿಗೆ ಇರ್ತೀವಿ, ನಿಮ್ಮ ಸಂಘಟನೆ ಬಲಪಡಿಸ್ತೀವಿ ಅಂತೇಳಿ ಬಹಳಷ್ಟು ಜನ ಉತ್ಸುಕರಾಗಿ ಈಗಾಗಲೇ ಪ್ರತಿದಿನ ಫೋನ್ಗಳಲ್ಲಿ ಕರೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ನಾವೀಗಾಗಲೇ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಈಗ ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ, ಕೋಲಾರ, ತುಮಕೂರು, ಬೆಂಗಳೂರು ನಗರ, ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಮೈಸೂರು, ಕೊಡಗು ಈ ಕಡೆ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಪತ್ರಕರ್ತರು ಈಗಾಗಲೇ ನಮ್ಮ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಂದೊಂದು ದಿವಸ ಬಹಳ ಉತ್ತುಂಗಕ್ಕೆ ಏರಿಸೋದ್ರಿಂದ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡೋಣ. ಈಗೇನಾಗುತ್ತೆ, ಇಲ್ಲಿ ಸಣ್ಣ ಮಟ್ಟದ ಸೇರಿರೋದು ಅಲ್ಲ ಮುಖ್ಯ. ಮುಂದೊಂದು ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ಕಾಲಾವಕಾಶ, ಒಂದು 6 ತಿಂಗಳ ಕಾಲಾವಕಾಶ ಸಾಕು. ಅಸೋಸಿಯೇಷನ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪ್ರಚಾರ ಆಗಿದೆ ಎಲ್ಲ ಕಡೆಗೂ. ಈಗಲೂ ಹಾಸನ, ಶಿವಮೊಗ್ಗದಿಂದ ಲೆಟರ್ಸ್ ನಮ್ಗೆ ಫೋನ್ ಕಾಲ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ. ಸರ್ ಹೇಗೆ, ಏನು ನಿಮ್ಮ ಸಿದ್ಧಾಂತಗಳೇನು, ನಿಮ್ಮ ಬೈಲ ಏನು ಅಂತ ಹೇಳಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಬೈಲ ಇಷ್ಟೇ,
ಪತ್ರಕರ್ತರ ನೋವಕ್ಕಾಗಿ, ಪತ್ರಕರ್ತರ ಕ್ಷೇಮಕ್ಕಾಗಿ, ಪತ್ರಕರ್ತರ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ, ಅವರ ಜೀವನಕ್ಕಾಗಿ ನಾವು ಸದಾ ನಿಮ್ಮ ಜೊತೆಲಿರ್ತೀವಿ. ನಿಮ್ಮ ಕ್ಷೇಮಕ್ಕಾಗಿ ರಾತ್ರಿ ನಾವು ನಿಮಗೋಸ್ಕರ ಶ್ರಮ ಪಡ್ತೀವಿ. ನಿಮ್ಮ ಜೊತೆಲೆ ನಾವು ಜೀವನ ಮಾಡ್ತೀವಿ. ನೀವು ನಾವು ಸೇರಿ ಎಲ್ಲ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರು ನಿರಂತರವಾಗಿ ಅವರು ನಿಷ್ಠಿಲ್ಲ ಅವರಿಗೆ ರಾಷ್ಟ್ರಪತಿ, ಉಪರಾಷ್ಟ್ರಪತಿ, ಸೆಂಟ್ರಲ್ ಮಿನಿಸ್ಟರ್ ಎಲ್ಲರನ್ನೂ ಮೀಟ್ ಮಾಡೋರು, ಎಲ್ಲರನ್ನೂ ಮೀಟ್ ಮಾಡಿ ಮೆಮೊರಾಂಡಮ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಅನೇಕ ಸತಿ ಈ ರೀತಿ ಮೆಮೊರಾಂಡಮ್ ಸರ್, ಈ ರೀತಿ ಮೆಮೊರಾಂಡಮ್ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮಿನಿಸ್ಟರ್ಗೂ, ಸೆಂಟ್ರಲ್ ಮಿನಿಸ್ಟರ್ಗೂ ಹೋಗಿ ಸರ್ ನಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳಿಗಿದೆ ಎಲ್ಲಾ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ನೀವು ಏನು ನಮ್ಮ ಪತ್ರಕರ್ತರಿಗೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಕರ್ನಾಟಕದಿಂದ ಆಗ್ಲಿ ತೆಲಂಗಾಣದಿಂದ ಆಗ್ಲಿ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಪಡಿತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಪತ್ರಕರ್ತರು. ನಿಮ್ಮ ಸ್ಟೇಟ್ ಇಂದ ನಮ್ಮ